వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోని ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ వీడియో అయితే మన వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఈ బ్లౌజెస్ అయితే ఆల్రెడీ నేను పండగ కంటే ముందే అంటే సంక్రాంతి కంటే ముందే కంప్లీట్ చేశాను. బట్ మీకు చూపించడానికి అయితే కొంచెం వీడియో చేయడానికి కూడా కుదరలేదు. కస్టమర్కి కాల్ చేస్తే కూడా వాళ్ళు ఏంటంటే మేము తర్వాత తీసుకుంటాం, మాకు కూడా కొంచెం బిజీగా ఉందని చెప్పేసి అన్నారు. బట్ మనకు వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి మీకు ఇవన్నీ చూపించేస్తాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా మంచి మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే చూసేయండి. మనం ఒక డిజైన్ రెగ్యులర్గా వేస్తున్నాము, దాంట్లో ఇంకొక కొత్త మోడల్ అనమాట. అంటే నేను ఫస్ట్ టైం వేసాను, అదేంటిది అనేది కూడా క్లియర్గా అయితే చూసేయండి. ఓకేనా? ఇక లేట్ ఎందుకు, ఇక బ్లౌజెస్ అయితే చూసేద్దాం పదండి. ఇక ఈ వీడియోలో అయితే టోటల్గా అన్ని కొత్త డిజైన్సే అండి. మనకు అంటే వేసిన డిజైన్ అయితే లేదు, ప్రతి ఒక్కటి కొత్త డిజైనే ఉంది. ఈ కలర్ కాంబినేషన్ పైన స్కై బ్లూ కలర్వి ఫ్లవర్స్ అయితే బాగా ఎలివెంట్ అయిపోయింది. అలాగే సిల్వర్ బార్డర్లో మనకు ఇక్కడ ఇది రెడ్ కలర్ వచ్చింది కదా. రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదు, కొద్దిగా మెరూన్ టచ్ అయితే ఉంది. దీనిపైన టోటల్గా కాపర్ అయితే వచ్చేసింది. ఈ శారీకి అయితే మనము ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకొని అయితే వర్క్ చేసాము. ఇది అయితే కొత్త డిజైన్ అండి, నేను ఫస్ట్ టైం వేసాను, ఇంతకుముందు అయితే వేయలేదు. చూడండి, ఇలా హ్యాండ్ అయితే ఫుల్గా వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట. వాళ్ళు ఏంటంటే హ్యాండ్ ఫుల్గా కావాలని చెప్పేసి కస్టమర్ అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఫస్ట్ టైం వేసాను, ఇది కొత్త డిజైన్. ఓకేనా? అంటే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను, ఇంతకుముందు అయితే వేయలేదు. అయితే ఇక్కడ చూడండి, ఇలా 2 హ్యాండ్స్ అయితే ఫుల్ హెవీగా అయితే వచ్చేసాయి. నేను ఫ్లవర్స్ అనేది శారీలో స్కై బ్లూ కలర్ హైలైట్ అయింది కదా ఫ్లవర్స్, అందుకు నేను శారీ కలర్ కాకుండా కొంచెం స్కై బ్లూ ఫ్లవర్స్ అనేది ఎక్కువగా ఇచ్చేసాను. శారీ కలర్ అనేది నేను లీవ్స్కి ఇచ్చాను. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. శారీ కలర్ అనేది నేను లీవ్స్కి ఇచ్చాను, ఎందుకంటే శారీ కలరు అంతగా ఎలివెంట్ అయితే అవ్వట్లేదు. ఇలా చూడండి, శారీ కలర్ ఇక్కడ బూటీస్కి ఇచ్చాను కదా, అంతగా ఎలివెంట్ అవ్వట్లేదు, కాబట్టి స్కై బ్లూ అనేది హైలైట్ చేశాను. ఎందుకంటే ఇది కొంచెం మనకు కాపర్ కూడా దీనిపైన కనిపించట్లేదు, అలాగే శారీ కలర్ కూడా కనిపించట్లేదు, కాబట్టి స్కై బ్లూ అండ్ సిల్వర్ అనేది కొంచెం హైలైట్ చేసి వర్క్ అయితే చేశాను. టోటల్గా ఇది చూడండి, ఫ్రంట్ బ్యాక్ ఇలా బూటీస్ అయితే ఇటు సైడ్కి 2 ఇటు సైడ్కి 2 వేసాను. ఈ క్లాత్ అయితే 1.5 మీటర్ ఉంది, చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ సైడ్ ఏంటంటే బూటీస్ అండ్ బ్యాక్ నెక్ లట్కన్స్ ఇక్కడ 2 కింద 2 వచ్చేసాయి. ఇటు సైడ్కి 2 హ్యాండ్స్ ఉంది, మధ్యలో ఇంత ప్లేస్ ఉంది. చూడండి, ఇలా ఇంత ప్లేస్ అయితే ఉంది కదా. ఇది 1.5 మీటర్ క్లాత్ అయితే తీసుకొని అయితే వర్క్ చేసాము. కొంచెం కటింగ్ చేయడానికి స్టిచ్చింగ్ చేయడానికి కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు లట్కన్స్కి వీళ్ళు వర్క్ వేయించుకున్నారు కదా ఫ్లవర్స్, వాటికి మనకు రెడీమేడ్ డోరీ కంటే కూడా మనకు క్లాత్ డోరీ పెట్టుకుంటే బాగుంటుంది. అయితే కొంచెం 1.5 మీటర్ తీసుకున్నాం అనుకోండి, అన్నిటికీ అడ్జస్ట్ అయితే అవుతుంది కదా, అందుకే అలా అయితే తీసుకున్నాను. ఇంకొక డిజైన్ అండి, ఈ డిజైన్ అయితే మనము రెగ్యులర్గా వేస్తున్నాము, బట్ ఇలా కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది చూపిస్తాను. శారీ చూడండి, శారీ మొత్తం కాపర్ వచ్చేసింది, కాపర్లో మొత్తం స్కై బ్లూ వచ్చింది. అంటే ఇలా తీగలు వచ్చాయి కదా, తీగలు ఇక్కడ లీవ్స్ వచ్చి లీవ్స్కి అవుట్లైన్ మొత్తము స్కై బ్లూ వచ్చింది. మీరు బార్డర్ చూడండి, ఇక్కడ మొత్తం కోరంచు దగ్గర రామగ్రీన్ లాగా వచ్చింది కదా, ఇక్కడ పైన వచ్చిన ఈ బార్డర్లో మొత్తం ఇక్కడ ఏంటంటే స్కై బ్లూ, ఇక్కడ స్కై బ్లూ, ఇక్కడ స్కై బ్లూ వచ్చింది, ఇక్కడ రామగ్రీన్, ఇక్కడ కాపర్ సిల్వర్, ఈ కాంబినేషన్స్ తోటైతే ఉంది శారీ మొత్తం. కానీ ఈ శారీకి మనం కలర్స్ సెట్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. అంటే క్లాత్ తేవడానికి కూడా కొంచెం ఆలోచన చేయాల్సి వచ్చిందండి, ఎందుకంటే స్కై బ్లూ కనిపిస్తుంది కదా అని చెప్పి స్కై బ్లూ తీసుకుంటే క్లాత్ అనేది అసలు దీనిపైన హైలైట్ అవ్వట్లేదు. అంటే నేను ఏం చేశాను, షాప్లో వీళ్ళు క్లాత్ అనేది నాకే తీసుకొని రమ్మని చెప్పారు. అయితే నేను స్కై బ్లూ కలర్ది క్లాత్ తీసుకున్నాను, అలాగే రామగ్రీన్ 2 క్లాత్స్ తీసుకొని ఇలా శారీ అనేది ఇక్కడ మధ్యలో పెట్టేసి ఇక్కడ రామగ్రీన్ ఇటు సైడ్కి స్కై బ్లూ 2 పెట్టి చూశాను. డిఫరెంట్ అంటే 2 సపరేట్గా పిక్స్ కూడా తీసి చూశాను. నాకు స్కై బ్లూ అనేది అంతగా నచ్చలేదు, రామగ్రీన్ బాగా అనిపిస్తుంది కాబట్టి ఇదే తీసుకున్నాను. స్కై బ్లూ ఉంది, బార్డర్లో ఉంది, శారీలో ఉంది, కానీ అస్సలు అంత ఈ శారీకి సెట్ అవ్వట్లేదు అనమాట. వాళ్ళకు మళ్ళీ కస్టమర్కి కంపల్సరీ కాల్ చేసి నాకైతే ఇలా ఉందని చెప్పేసి వాళ్ళకు ఒక అంటే చెప్పాలి కదా, మనది కాదు కదా ఇవి బ్లౌజెస్, ఎవరి వాళ్ళకి అన్నప్పుడు
క్లాత్ మనకే తేవాలి అని చెప్పినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అంటే కరెక్ట్ దొరికితే ఓకే, ఇప్పుడు ఈ శారీకి ఎలా తీసుకురావాలనేది కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా, అలా అనమాట. చూడండి టోటల్గా మనకు రామగ్రీన్ క్లాత్ తీసుకొని శారీ మొత్తం కాపర్ వచ్చేసింది కదా, కాపర్ ఇచ్చాను. అలాగే బార్డర్లో గోల్డ్ ఉంది చూసారు కదా, ఇలా బార్డర్లో గోల్డ్ వచ్చేసింది కాపర్, ఇలా కాపర్ అండ్ గోల్డ్. కానీ రెండు జరీ పెట్టామనుకోండి ఈ డిజైన్కి అయితే లుక్ ఉండదు. నేను ఆల్రెడీ అలా ఒక 2 బ్లౌజెస్కి అలా వేసాను. అంటే ఒకటి ఏంటంటే టోటల్గా ఒకటే జరి పెట్టాను, అది బాగుంది, ఓకే పర్వాలేదు. ఇంకొక దాని మీదకి ఒక లైట్ కలర్ జరి పెట్టాను, అది అంతగా ఎలిమెంట్ అవ్వలేదు. కాబట్టి నాకు అంత అంటే ఒకటి శారీ కలర్ పెట్టేసి ఒకటి జరి పెడితేనే బాగుంటుంది అనిపించింది. ఆల్మోస్ట్ మన ఛానల్లో ఈ డిజైన్ అనేది చాలా వేసాను కదా, నాకు 2 కలర్స్ తోటే బాగా అనిపించింది. అయితే ఇది కట్ వర్క్ వచ్చింది మాత్రం మనకు 3 కలర్స్ వస్తుంది. మనకి ఏంటంటే ఇక్కడ బార్డర్లో కింద స్ట్రైట్ లైన్ వస్తుంది కదా, దానికి 2 కలర్స్ వస్తుంది. ఇలా కింద కట్ వర్క్ వచ్చిన దానికి 3 కలర్స్ వస్తుంది. ఇక్కడ ఏమనేది చెప్తాను చూడండి. ఇక్కడ లీవ్స్ ఫిల్లింగ్ ఉంది కదా, కాపర్ ఫిల్లింగ్స్ లీవ్స్ వచ్చాయి కదా, వీటికి ఒక కలర్ ఉంటుంది. ఈ తీగలు మొత్తం గోల్డ్ ఇంకొక కలర్ ఉంటుంది. ఇక్కడ కింద కట్ వర్క్ వచ్చేస్తుంది కదా, దీనికి ఒక కలర్, ఇలా 3 కలర్స్ ఉంటుంది. బట్ ఈ డిజైన్ ఓన్లీ 2 కలర్స్ తోటే బాగుంటుంది. అయితే ఇది నేను కొత్త డిజైన్ అని చెప్పాను, మళ్ళీ వేసిందే చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా, కాదు, మీరు వీడియో స్కిప్ చేయకండి, చూపిస్తాను. ఇది కొత్తది అండి. నేను అంటే హ్యాండ్స్ ఇంతకుముందు వేసినాయే కదా, బట్ నెక్ కొత్తది అనమాట. ఇలా చూడండి 2 హ్యాండ్స్ అయితే ఇలా ఎల్బో హ్యాండ్స్లో కొంచెం నిండుగా ఉండే విధంగా అయితే ఇలా సెట్ చేశాను కదా. ఇది నెక్ మాత్రం బోట్ నెక్ డిజైన్. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఈ డిజైన్లో మనకు బోట్ నెక్ వచ్చింది, అలాగే కట్ వర్క్, స్ట్రైట్ నెక్ ఇలా ఉన్నాయని. అయితే వీళ్ళకైతే నేను ఫస్ట్ టైం బోట్ నెక్ ఇచ్చాను. చూడండి బోట్ నెక్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. మీకు కట్ వర్క్ అనేది చాలా థిక్గా కనిపిస్తుంది కదా, చూడండి. నేను అదేంటంటే 2 టైమ్స్ ఇచ్చాను. అంటే ఒకసారి మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కట్ వర్క్, ఓన్లీ కట్ వర్క్ అనేది మళ్ళీ డబల్ వేసాను. అలా వేయడం వల్ల ఏంటంటే డిజైన్కి అయితే లుక్ బాగా వచ్చేసింది. చూడండి మనం కొన్ని డిజైన్స్కి అయితే ఏదైనా ట్రై చేయగలుగుతాము, కొన్నిటికైతే అసలు మనం ఏమి చేయడానికైతే కుదరదండి. ఆప్షన్స్ అక్కడ అలా ఉంటాయి, స్క్రీన్లో డిజైన్లో కొన్ని ఆప్షన్స్ అనేటివి మనం చేంజ్ చేయడానికి వస్తుంది, కొన్నిటికైతే రాదు. ప్రతి ఒక్కటి వస్తుందని అయితే కాదు. చూడండి నెక్ మాత్రం చాలా బాగా వచ్చేసింది, బోట్ నెక్ వచ్చింది. చూడండి ఫ్రంట్ కట్ వర్కే, బోట్ నెక్ కూడా కట్ వర్కే. అయితే వీటికి లట్కన్స్ అనేది ఇలా ఇచ్చాను, సేమ్ ఇదే డిజైన్లో వచ్చిన లట్కన్స్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. ఇటు సైడ్కి 2 ఇచ్చేసాను, ఇటు సైడ్కి 2 అనమాట. ఇలా లట్కన్స్ అయితే ఇచ్చేసాను. టోటల్గా బ్లౌజ్ అనేది ఇలా ఉండొచ్చు. చూడండి ఫ్రంట్ బ్యాక్ మీకు దూరం నుంచి ఈ కలర్ కాంబినేషన్ కనిపించట్లేదు, బట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది. చూడండి దగ్గర నుంచి బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అనేది దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది, దూరం నుంచి అంతగా ఎలిమెంట్ అయితే అవ్వట్లేదు. ఓకేనా, కొన్ని కలర్ కాంబినేషన్స్ అలానే ఉంటాయి, దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది కానీ దూరం నుంచి అంతగా కనిపించదు అనమాట. ఫైనల్గా అయితే ఈ డిజైన్ అయితే బాగా వచ్చింది, నీట్గా ఫినిషింగ్ అయితే కూడా ఉంది. ఇక మనము ఇంకొక డిజైన్ వచ్చేస్తే, నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, ఇది బ్లౌజ్ చూడండి, దీనిది లెహంగా చూపిస్తాను, అందుకే మళ్ళీ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఒకవేళ మేబీ కొంతమంది ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చూస్తారు కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది చూడండి, ఇది మొత్తం బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది, కట్ వర్క్ వచ్చేసింది. దీనికైతే నేను క్లాత్దే డోరీ రెడీ చేశాను. లట్కన్స్ అనేది ఇలా ఫ్లవర్స్ వేసాను కదా, ఫ్లవర్స్ అనేటివి లట్కన్స్ అయితే ఇచ్చేసాను. ఇలా ఇలా ఫ్లవర్స్ అనేది లట్కన్స్ అయితే ఇచ్చేసాను. డోరీ కూడా నేను క్లాత్తే చేశాను. ఇలా చేస్తే బాగుంటుందండి, ఎందుకంటే మనం ఇలా వేసుకున్నప్పుడు జడకు కూడా అంటే హెయిర్స్కి కూడా తట్టుతూ ఉంటుంది, కాబట్టి నాకు ఇదే బాగా అనిపిస్తుంది. ఇలా హ్యాండ్ అయితే కొంచెం నిండుగా హెవీగా ఉంది, చూడండి బాగుంది కదా, కలర్ కాంబినేషన్ బాగుంది. దీని లెహంగా కూడా చూపిస్తాను నేను. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా వచ్చేసింది, చూడండి నాకైతే బాగా కనిపిస్తుందండి డిజైన్ అయితే, కలర్ కాంబినేషన్ సూపర్గా వచ్చేసింది. ఓకేనా, దీన్ని లెహంగా చూపిస్తాను. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. చెప్పాను కదా సంక్రాంతి కలర్ కాంబినేషన్స్ అనేటివి. చూడండి ఇందులో గ్రీన్, ఇది మెరూన్, అంటే మెరూన్ కాదు రెడ్ కాదు, రెడ్ మెరూన్ అని చెప్పొచ్చు. ఈ కాంబినేషన్లో అయితే లెహంగా ఇలా వచ్చేసింది. దీనికి
దుపట్టా ఉంటుంది కదా, ఓని అంటాము. ఇది కూడా ఇలా ఉంది చూడండి, కలర్ కాంబినేషన్స్. ఇది కూడా ఇలా వచ్చింది చూడండి, దుపట్టా కూడా. ఓకేనా, ఇది లెహంగా, ఇది ఓని, దీనికి బ్లౌజ్. చూడండి, ఈ లెహంగాకి ఈ బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేశాను. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. ఇంకొక శారీ ఉంది, వీడియో స్కిప్ చేయకండి. ఇదైతే నేను శారీ క్లాత్ మీదే వేసాను, కొత్త డిజైనే, బట్ శారీ క్లాత్ మీద వేసాను. శారీ మొత్తం ఇలా గ్రీన్ వచ్చేసింది. గ్రీన్కి ఇక్కడ మెరూన్ కలర్, ఇది చూడండి, మెరూన్లో కూడా కొంచెం డార్క్గా ఉంది. ఇది వైలెట్, అండ్ వైలెట్ కూడా కాదు, మెరూనే. మెరూన్లో కొంచెం వైలెట్ షేడ్ లాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే కాపర్ వచ్చేసింది. కాపర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకొని శారీ క్లాత్ మీదే వర్క్ చేశాను. చూడండి, ఇది ఇలా వచ్చేసి కట్ వర్క్ వచ్చేసింది. మొత్తం బూటీస్ కూడా ఫుల్ హెవీగా ఇచ్చేసాను చూడండి. దీనికి లట్కన్స్ అనేది ఇవే బూటీస్ వేసాను. మనకి డిజైన్లో ఏదైతే వచ్చిందో అదే లట్కన్స్ అయితే వేసాను. ఇంత చిన్న లట్కన్స్ అని అనొద్దండి, ఎందుకంటే డిజైన్లో మనకి ఏది ఉంటుందో అది అంటే లేకపోతే కొన్ని వేరే సపరేట్గా వేస్తాను, ఉంటే మాత్రం అవే వేస్తాను. చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది. కానీ స్టిచ్చింగ్ తర్వాత బాగుంటుందిలేండి, అంత చిన్నగా ఉందని ఏం అనిపించదు. బార్డర్ చూడండి ఇలా వచ్చేసింది. ఇది ఏంటంటే వర్క్ ఇలా ఎందుకు వేసాను అంటే, ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంది, చూపి. ఇది బార్డర్ అనేది ఇటు సైడ్ కింద పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటా అన్నారు, కాబట్టి అయితే ఇవైతే ఇలా వేసాను అనమాట. ఓకేనా, ఇక ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ ఇదైతే నాకు స్ట్రైట్ కటింగ్లో అయితే వచ్చిందండి నా దగ్గర డిజైన్ అయితే. ఓకేనా, టోటల్గా ఈ 4 డిజైన్స్లో అన్ని కొత్త డిజైన్సే కదా, ఈ 4 డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి. వర్క్ అనేది మీకు అంటే వర్క్ వెయ్యాలి, ఇంకా క్లాత్స్ అయితే తీసుకురావాలి, మంచి మంచి డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి. చూడండి, ఇవన్నీ కొత్త. ఇది ఇంకొక శారీ అన్నమాట, ఇక్కడ 2 ఉన్నాయి, అలాగే ఇందులో ఒకటి. ఇలా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయండి. మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ అయితే వేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇలా ఉన్నాయి. ఇలా ఇవి 2 శారీస్ ఉన్నాయి. ఇదైతే సైజ్ బ్లౌజ్, ఇవి 2 శారీస్. ఇవి 2, ఇదొకటి, బాక్స్లో ఒకటి 4. ఇంకా కొన్ని ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. ఇవైతే కొంచెం పండగకి ముందు వచ్చాయన్నమాట, కాబట్టి ఇవైతే వర్క్ అయితే చేసి ఇవ్వాలి. ఎందుకంటే మనకు వచ్చేదంతా మ్యారేజ్ సీజన్ ఉంది, కాబట్టి ఇప్పటి నుంచి ఫుల్ హెవీగా ఎప్పటికప్పుడు కొంచెం వర్కులు వేస్తూ బిజీగా ఇచ్చేస్తూ ఉండాలి. అలాగే అర్జెంటుగా ఇచ్చేస్తూ ఉండాల్సి వస్తుంది. అందుకే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి డిజైన్స్ అనేటివి అప్పుడు ఫాలో అవుతూ ఉంటే మీకు కొత్త కొత్త డిజైన్స్, అలాగే వేసిన డిజైన్స్ అయినా సరే కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే బూటీస్ అనేది నేను ప్రతి ఒక్క డిజైన్లో కొంచెం డిఫరెంట్గా వేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి అయితే వేస్తాను, అది కస్టమర్స్ ఏంటంటే సేమ్ అలానే కావాలని అడిగారు అనుకోండి, అలా కూడా వేసిస్తాను. లేదు అంటే కొత్త బూటీస్ కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ మిషన్ పైన అయితే ఒక వర్క్ అయితే ఉంది, కిడ్స్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇది చూడండి, ఇది ఒక క్లాత్ వేయాలి, ఇంకా అదొకటి మిషన్కి అయితే ఫిక్స్ ఉంది. ఇప్పుడే జస్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఈ డిజైన్కి అయితే బూటీస్ అనేది నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎలా ఉన్నాయి ఏంటిది అనేది అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుందని మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ, అలాగే మంచి వర్క్ బ్లౌజెస్ అన్ని తీసుకొని మళ్ళీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.